సికింద్రాబాద్ నుంచి అరుణాచలం మధురై స్పెషల్ ఎక్స్ప్రెస్ ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అరుణాచలం నుంచి మొదలుపెట్టి చిదంబరం, శ్రీరంగం, తాంజావూరు, రామేశ్వరం, మధురై, చివరిగా కన్యాకుమారి వరకు దాదాపు 9 రోజుల పాటు సాగిపోయే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక రైలు యాత్ర మీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక రైలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. అంటే హైదరాబాద్లో మాత్రమే కాకుండా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ యాత్రలో చేరే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రత్యేక రైలు ఎప్పుడు బయలుదేరుతుంది, ఏ స్టేషన్లో ఆగుతుంది, ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు, మొత్తం ఎన్ని రోజుల యాత్ర ఉంటుంది, పెద్దలు ఎంత, పిల్లలకు ఎంత, స్లీపర్ 3 అంచెల సీట్ల వసతి, 2 అంచెల సీట్ల వసతి ధరలు ఎంత, ఈ యాత్రలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ పూర్తి వివరాలన్నింటినీ ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా యాత్ర పేరేంటో తెలుసుకుందాం. ఈ ప్రత్యేక యాత్రకు దివ్య దక్షిణ యాత్ర అనే పేరు పెట్టారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే ప్యాకేజీలో భక్తులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను ఏర్పాటు చేసినట్టు వివరాలు చెబుతూ ఉన్నాయి. ఈ ప్రయాణం భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ వే ద్వారా సాగుతూ ఉంటుంది. మొత్తం 8 రాత్రులు 9 పగళ్ళు ఈ యాత్రలో కొనసాగుతూ ఉంటాయి. అంటే సాధారణంగా 1-2 రోజుల్లో పూర్తయ్యే ప్రయాణం కాదు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రముఖ ఆలయాలను వరుసగా దర్శించుకునేలా రూపొందించిన సుదీర్ఘ ఆధ్యాత్మిక పర్యటన ఇది. ఇక అసలు ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే అక్టోబర్ 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతూ ఉంటుంది. అంటే యాత్రికులు ముందుగానే తమ ప్రయాణ ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా రైలు సమయానికి ముందుగానే స్టేషన్కు చేరుకోవడం, తమ టికెట్లు, గుర్తింపు పత్రాలు వంటి అవసరమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇక ఈ ప్రత్యేక రైల్లో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరాలు చెబుతూ ఉన్నాయి. ఇందులో స్లీపర్ తరగతిలో 237 సీట్లు, 3 అంచెల సీట్ల వసతి తరగతిలో 416 సీట్లు, 2 అంచెల సీట్ల వసతి తరగతిలో 52 సీట్లు ఉన్నట్లు సమాచారం. అంటే ప్రయాణికులు తమ బడ్జెట్ సౌకర్యానికి అనుగుణంగా వేర్వేరు తరగతులు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులకు అత్యంత ముఖ్యమైన విషయం, ఈ రైలు ఎక్కడెక్కడ ఆగుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత చర్లపల్లి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు నిలుపుదల సౌకర్యం ఉంటుందని వివరాలు చెబుతూ ఉన్నాయి. అంటే ఈ స్టేషన్లో ఉన్న భక్తులు తమకు అనుకూలమైన స్టేషన్ నుంచి ఈ యాత్రలో చేరే అవకాశం ఉంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా సంబంధిత వివరాల ప్రకారం ఈ స్టేషన్ల ద్వారా ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యాత్రకు వెళ్ళాలనుకుంటే మీకు దగ్గరగా ఉన్న నిలుపుదల స్టేషన్ ఏదో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ యాత్రలో అసలు ప్రత్యేకత ఏంటి అంటే 1 కాదు 2 కాదు, దక్షిణ భారతదేశంలోని ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను వరుసగా దర్శించుకునే అవకాశం. మొదటి ముఖ్యమైన గమ్యస్థానం అరుణాచలం. తమిళనాడులోని తిరువన్నమలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ యాత్రలో మొదటిగా అరుణాచలాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు అక్కడికి చేరుకున్న తర్వాత యాత్రికులు అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఈ రైలు చిదంబరం వైపు వెళ్తుంది. చిదంబరంలో ప్రసిద్ధ నటరాజస్వామి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. శివుడి నటరాజ స్వరూపంలో ఆరాధించే ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ఒకటిగా భక్తులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆలయ దర్శనం, ప్రత్యేక పూజలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అరుణాచలం, చిదంబరం తర్వాత మరో ముఖ్యమైన గమ్యస్థానం తిరుచిరాపల్లి. అక్కడ శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. శ్రీరంగంలో కొలువై ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం వైష్ణవ సాంప్రదాయాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ క్షేత్రాన్ని కూడా ఈ ఒకే యాత్రలో దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత యాత్ర తాంజావూరు వైపు సాగుతుంది. తాంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఈ యాత్రలో మరో ప్రధాన ఆకర్షణ. భారీ నిర్మాణం, చారిత్రక ప్రాధాన్యం, అద్భుతమైన శిల్పకళతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం భక్తులకు ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనం చూసిన క్షేత్రాలను గమనిస్తే అరుణాచలం, చిదంబరం, శ్రీరంగం, తాంజావూరు ఇలా వరుసగా ప్రముఖ ఆధ్యాత్మిక చారిత్రక ప్రాంతాలు కూడా యాత్రలో కలిపారు. కానీ యాత్రలో ఇంకో 2 అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవే రామేశ్వరం, మధురై. తాంజావూరు పర్యటన తర్వాత ప్రత్యేక రైలు నేరుగా రామేశ్వరం వైపు బయలుదేరుతుంది. రామేశ్వరంలో రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రముఖ శైవ క్షేత్రాలు రామేశ్వరం ఒకటి. దేశవ్యాప్తంగా భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ యాత్రలో రామేశ్వర దర్శనం కూడా ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. రామేశ్వరం తర్వాత రైలు మధురై చేరుకుంటుంది. మధురైలో ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. అద్భుతమైన గోపురాలు, శిల్పకళ, విశాలమైన ఆలయ ప్రాంగణం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. ఇక యాత్రలో చివరిగా ప్రధాన గమ్యస్థానం కన్యాకుమారి. భారతదేశ దక్షిణ అంచున ఉన్న కన్యాకుమారి కూడా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ రాక్ మెమోరియల్ను సందర్శించుకునే అవకాశం ఉంటుంది. అలాగే కుమారి అమ్మన్ ఆలయ దర్శనం కూడా ఉంటుంది. కన్యాకుమారి పర్యటనతో ఈ దివ్య దర్శన యాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి రైలు తిరుగు సికింద్రాబాద్ వైపు బయలుదేరుతూ ఉంటుంది. అంటే ఒకసారి మొత్తం ప్రయాణాన్ని పరిశీలిస్తే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన అరుణాచలం, చిదంబరం, తిరుచిరాపల్లి, తాంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారిల వరుసగా ఎన్నో ప్రముఖ ప్రాంతాలను సందర్శించి తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ మొత్తం యాత్రకి ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ ఎంత పెట్టాలి? ముందుగా స్లీపర్ తరగతి అంటే ఆర్థిక తరగతి ధరను చూద్దాం. ఒక పెద్ద వ్యక్తికి 15,800 ఛార్జీగా నిర్ణయించినట్లు వివరాలు చెబుతూ ఉన్నాయి. 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు 14,800 ఛార్జీ ఉంటుంది. అంటే కుటుంబంతో కలిసి వెళ్ళాలనుకునే వారు పిల్లల సంఖ్యను బట్టి మొత్తం బడ్జెట్ని ముందుగానే లెక్కించుకోవచ్చు. ఇక 3 అంచెల శీతల వసతి తరగతి అంటే ప్రామాణిక తరగతిలో పెద్దలకు 23,200 ఛార్జీగా ఉంది. పిల్లలకు 22,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2 అంచెల శీతల వసతి అంటే సౌకర్య తరగతిలో పెద్దలకు 29,600 ఛార్జీ, పిల్లలకు 28,100 ఛార్జీగా నిర్ణయించినట్టు వివరాలు చెబుతూ ఉన్నాయి. అంటే 3 రకాల ప్రయాణ తరగతుల్లో మీకు అనుకూలమైనదాన్ని ఎంచుకోవాలి. తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకునే వారికి స్లీపర్ తరగతి అనుకూలంగా ఉండవచ్చు. మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కొనుక్కునేవారు 3 అంచెల లేదా 2 అంచెల శీతల వసతి తరగతులను పరిశీలించవచ్చు. అయితే ప్యాకేజీలో ఖచ్చితంగా ఏ సేవలు ఉంటాయి, ఏ ఖర్చులు అదనంగా ఉంటాయనే విషయాలు టికెట్ బుక్ చేసుకునే ముందు అధికారిక వివరాల్లో తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే ప్రయాణికులు ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకుంటే తర్వాతి అవసరమైన ఇబ్బందులు ఎదురవు. అనవసర ఇబ్బందులు ఎదురవు. ముఖ్యంగా ఇంత సుదీర్ఘ ప్రయాణమైన 9 రోజుల యాత్రలో వ్యక్తిగత ఖర్చులు, అదనపు ఆహారం, ఇతర అవసరాల కోసం కొంత అదనపు బడ్జెట్ ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు ఈ యాత్ర ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను ఒకేసారి దర్శించుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపికగా కావచ్చు. సాధారణంగా ఒకే యాత్రలో అరుణాచలం, చిదంబరం, శ్రీరంగం, తాంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి వంటి ప్రాంతాలను కవర్ చేయాలంటే ఈ ప్రయాణం, రైలు లేదా బస్సు టికెట్లు, హోటల్ వసతి, స్థానిక రవాణా వంటి అనేక విషయాలు మనమే విడిగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలో మొత్తం ప్రయాణాన్ని ఒకే ప్రణాళికలో నిర్వహించే అవకాశం ఉండడం వల్ల కుటుంబాలకు, వృద్ధులకు, భక్త బృందాలకు సౌకర్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా వేర్వేరు నగరాల్లో హోటల్స్ వెతకడం, స్థానిక రవాణా గురించి ఆలోచించడం, ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా ప్రయాణం ప్లాన్ చేయడం వంటి పనులు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది సాధారణ విహారయాత్ర కాదు. 9 రోజుల పాటు అనేక ప్రాంతాలను సందర్శించే ఆధ్యాత్మిక యాత్ర కాబట్టి రోజువారీ ప్రయాణం, ఆలయ దర్శనాలు, రైలు ప్రయాణం వంటి వాటిని శారీరకంగా సిద్ధంగా ఉండాలి. వృద్ధులు, చిన్న పిల్లలతో వెళ్లేవారు తమ అవసరాలకు అనుగుణంగా మందులు, అవసరమైన దుస్తులు, వ్యక్తిగత వస్తువులు, నీటి సీసా వంటి వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆలయాల్లో రద్దీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దర్శన సమయాలు, స్థానిక నియమాలు, పూజా విధానాలు వంటి విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే యాత్ర మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఈ యాత్రలో మరో ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు అనేక నిలుపుదల కేంద్రాలు అందుబాటులో ఉండడం. సికింద్రాబాద్ మాత్రమే కాకుండా చెర్లపల్లి నుంచి రేణిగుంట వరకు పలు ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కే అవకాశం ఉంటుంది. జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట ఈ స్టేషన్ల జాబితా భక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు విజయవాడకు చెందిన భక్తులు తప్పనిసరిగా సికింద్రాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమకు అనుకూలమైన నిలుపుదల కేంద్రం నుంచి ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలాగే నెల్లూరు, గూడూరు ప్రాంతాల భక్తులు కూడా తమకు సమీపంలో ఉన్న స్టేషన్ ఎంచుకోవచ్చు. దీంతో యాత్రకు చేరుకోవడం మరింత సులభం అవుతూ ఉంటుంది. అయితే ప్రతి ప్రయాణికుడు తనకు కేటాయించిన ఎక్కే స్టేషన్, సమయం, టికెట్ వివరాలను ముందుగానే నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఇక యాత్రను ఒకసారి మనసులో ఊహించుకోండి. సికింద్రాబాద్ రైలు ఎక్కారు. అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రయాణం మొదలైంది. మొదట అరుణాచలంలోని శివుడి దర్శనం, తర్వాత చిదంబరంలోని నటరాజస్వామి దర్శనం, ఆ తర్వాత శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దర్శనం, తాంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని చూస్తారు. అక్కడి నుంచి రామేశ్వరం చేరుకొని రామనాథ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మధురైలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. చివరిగా కన్యాకుమారి వెళ్ళి కుమారి అమ్మన్ ఆలయాన్ని,
రాక్ మెమోరియల్ని సందర్శిస్తారు. ఆ తర్వాత తిరిగి సికింద్రాబాద్ అంటే ఒకే ప్రయాణంలో ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి, దక్షిణ భారతదేశ ప్రత్యేకత అన్నీ కలిసేలా ఈ యాత్రను రూపొందించారు. అయితే ఈ ప్యాకేజీ పేరు కూడా దివ్య దక్షిణ యాత్రగా పెట్టారు. మరి ఈ యాత్రకు వెళ్ళాలని అనుకునేవారు ఏం చేయాలి? మొదటిగా ప్రయాణ తేదీ అక్టోబర్ 6న గుర్తుంచుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న నిలుపుదల స్టేషన్ ఏదో చూసుకోవాలి. ఆ తర్వాత మీ బడ్జెట్ అనుగుణంగా స్లీపర్, 3 అంచెల శీతల వసతి లేదా 2 అంచెల శీతల వసతి తరగతిని ఎంచుకోవాలి. పిల్లలతో వెళ్తే వారి వయసు ఆధారంగా వర్తించే ఛార్జీలు పరిశీలించాలి. సీట్లు పరిమితంగా ఉన్నందున ఆలస్యం చేయకుండా బుకింగ్ చేసుకోవడం మంచిది. అలాగే ప్యాకేజీలో చేర్చిన సేవలు, అదనపు ఖర్చులు, దర్శన ఏర్పాట్లు, ప్రయాణం సమయాలు, ఎక్కే స్టేషన్ వంటి పూర్తి వివరాలను బుకింగ్ చేసుకునే ముందే తప్పకుండా ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే 9 రోజుల యాత్ర కాబట్టి చిన్న పొరపాటు కూడా తర్వాత ఇబ్బందిగా మారవచ్చు. చివరిగా ఈ దివ్య దక్షిణ యాత్రను ఒకసారి సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. మొత్తం 8 రాత్రులు 9 పగళ్ళ యాత్ర సాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చెర్లపల్లి, జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధుర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణుగుంట వంటి స్టేషన్లలో నిలుపుదల ఉంటుంది. అరుణాచలం, చిదంబరం, తిరుచారావల్లి, తాంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉంటుంది. స్లీపర్ తరగతిలో పెద్దలకు 15,800, 3 అంచెల శీతల వసతిలో 23,000, 2 అంచెల శీతల వసతిలో 29,600 ఛార్జీలు ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి. పిల్లలకు వారి వయసు ఆధారంగా ప్రత్యేక ఛార్జీలు ఉన్నాయి. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం. ఒకే యాత్రలో దక్షిణ భారతదేశంలోని ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన అవకాశం కావచ్చు. అయితే ధరలు, సీట్ల లభ్యత, ప్రయాణ సమయాల, ప్యాకేజీ నిబంధనలు మారే అవకాశం ఉన్నందున బుకింగ్ ముందే అధికారిక తాజా వివరాలను తెలుసుకోవడం మంచిది. మరి మీరు దివ్య దక్షిణ యాత్రకు వెళ్ళాలని అనుకుంటున్నారా? అరుణాచలం నుంచి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకునే అవకాశం మీకు ఎలా అనిపించింది? మీకు ఈ యాత్రలో అన్నిటికంటే ముందు ఏ ఆలయాన్ని దర్శించుకోవాలనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి యాత్ర ప్యాకేజీలు, ప్రత్యేక రైళ్లు, పుణ్యక్షేత్రాల సమాచారం కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.